దిగ్గజ దర్శకుడు శంకర్ ఇండియన్ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజీ కాంబినేషన్ లో 2.0 చిత్రం తెరకెక్కింది. దేశం మొత్తం సినీ అభిమానులు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. థియేటర్స్ వద్ద రజనీకాంత్ అభిమానుల కోలాహలం మొదలైంది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 2.0 పై కనీ విని ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. మొబైల్ ఫోన్ల చుట్టూ అల్లిన కథతో శంకర్ ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ లో విజువల్స్ గ్రాండ్ గా కనిపించాయి. ఇక నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. యుఎస్ లో ఇండియాలోని ప్రధాన నగరాలలో ప్రీమియర్స్ సందడి మొదలైంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 2.0 అద్భుతమైన సినిమా. ఇంటర్వెల్ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. భారత సినిమా చరిత్రలోనే శంకర్ అద్భుతమైన క్లైమాక్స్ తీర్చిదిద్దారు. ఇక మరో ట్విట్టర్ రివ్యూ. థియేటర్ లో సినిమా చూస్తున్నా ఫస్ట్ హాఫ్ మతిపోగొట్టేలా ఉంది. శంకర్ తిరుగులేని దర్శకుడు. ఎక్కడ చూసినా 2.0 గజ్జనే వినిపిస్తోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ దశాబ్దంలో అతిపెద్ద విజయంగా నిలుస్తుంది. ఇక శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. ఇండియన్ సినిమాకు సరికొత్త దారిని చూపించే చిత్రం ఇది. విజువల్స్ అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. 2.0 సెట్ చేసే రికార్డులు తిరగరాయాలంటే మరో 10 ఏళ్లు పడుతుంది. ఈ సినిమా మ్యాజిక్ ని అంతా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఇది గొప్ప చిత్రం. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. అద్భుతమైన టైటిల్ కార్డ్స్ నుంచే ఆడియన్స్ హంగామా మొదలవుతుంది. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం మరో స్థాయిలో ఉంది. ఇక 2.0 గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ రజనీకాంత్ అదరగొట్టేశాడు. సెకండ్ హాఫ్ అక్షయ్ కుమార్ ఎరగదీశాడు. శంకర్ ఇమాజినేషన్ అద్భుతం. మన వాళ్ళు హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయలేరని ఎవరు చెప్పారు? 2.0 చూడండి. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఫస్ట్ హాఫ్ కు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సందేశాత్మక కమర్షియల్ అంశాలతో సినిమాలు చేయడంలో శంకర్ కింగ్. ఇక నేను చూసిన ఇంటర్వెల్ సన్నివేశాలలో 2.0 వరల్డ్ క్లాస్ ది బెస్ట్. This is the beginning of the costly movie in India. There are going to be many more movies, which is going to be more than 1,000 crores, which Taliban is going to add, and that's going to rock. Apparently it's the third time combination between Shankar and Rajini. So yeah, we are expecting more than what we had in I. So yeah, let's hope for the best.